तेलंगाना हुकूमत का एक और नया फैसला। जी हाँ दोस्तों, तफसील के मुताबिक अहमदगुड़ा डबल बेडरूम फेस 1 में आज यहाँ पर ज़मीन अलॉट की गई है, यानी कि हिंदू मुस्लिम क्रिश्चियन के लिए, वो लोग की वर्शिप के लिए, इबादतों के लिए जो जगह नहीं थी उसे आज सेंक्शन किया गया है और यहाँ लोग पर वो लोग को ज़मीन दी गई है। ये खूबसूरत नज़ारा तेलंगाना का है, जहाँ पर हिंदू मुस्लिम क्रिश्चियन भाई भाई की तरह रहते हैं। उसी तरह से यहाँ पर अहमदगुड़ा डबल बेडरूम में भी 3 लोग को जमीन बाजू बाजू में दी गई है और बराबरी का हिस्सा दिया गया है, किसी को कम किसी को ज्यादा नहीं है। तीनों को एक ही साइज की जमीन दी गई है, जहां पर वो लोग अपने इबादत खाने बनाकर रख सकते हैं। अगर आप लोग की इस बारे में कुछ राय है तो आप लोग हमें कमेंट बॉक्स में जरूर बताइए। वीडियो को ज्यादा से ज्यादा शेयर करिए। अगर आप लोग हमारे चैनल पर नए हैं तो हमारे चैनल को जरूर सब्सक्राइब करिए, ताकि ऐसे ही लेटेस्ट अपडेट हम आपको दे सके। तो चलिए आगे सुनते हैं वहां के लोगों का क्या कहना है। बराबर 3 जनों को बराबर जमीन हम बता के गए के बाद में इधर हिंदुओं को जाते ट्रिब्यूनल में बताए और वो पार्टी वन के छुट्टे हम लोगों को बताए। अब वो मुस्लिम के आते और ये सेवन के बाद में क्रिश्चियनों को बताए। अब वो क्रिश्चियनों को जरा नहीं समझ में आ रहा, उन लोगों कहीं भी जगह देख के बता दूंगे ले तो कहीं अभी इधर बनाने को हम लोगों को कोई ऑब्जेक्शन नहीं है। अब हिंदुओं की गुड़ी को अब हमारे को भी कोई भी हिंदू ऑब्जेक्शन नहीं करना, कोई तो कहीं हमारी मस्जिद बन रही है उन लोग ऑब्जेक्शन नहीं करना, उनको हम नहीं करते। हमारे कुछ भी प्रॉब्लम नहीं है, हमारी जगह हमारी बताए, इनकी जगह इनको बताए। अंदर అందరు కలిసి మీకు మంచిగా ఉండాలన్నా మనము చేసుకుంటున్నాము। ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ గ్రౌండ్లో మీకు ఎక్కువ జనాలు ఉంటారంటే మేము కూడా గమ్మునుంటాం, గ్రౌండ్లో వచ్చిండ్రు మంచిది, కానీ మాకు 41 గంటల్లో ఇచ్చిండ్రు మీరు జాగా ఎంఆర్ఓ గారు వచ్చి చూపెట్టిండ్రు గవర్నమెంట్ స్థలం అది చూపెట్టిన తర్వాత మేము ఆడ చేసుకుంటున్నాం। మాకు మీరు అడ్డుపడదు, మేము అడ్డుపడము, అంతే, ఇక ఏమీ లేదు వేరేది। ప్రేమతో ఉన్నాం, ఎంత అన్నదమ్ములు చెప్పి అట్లనే ఉండాలి మనము। ఈ గ్రౌండ్ దగ్గర పక్కన సంబంధించిన హిందువులకు సంబంధించిన దానికి ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది। అలాగే 6th దగ్గర ఉన్న బ్యాక్ సైడ్ ఉన్న స్థలంలో మీటింగ్స్ కోసం అనుకోవడం జరిగింది। ఆ చివర 41 బ్యాక్ సైడ్ ముస్లింకి ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు చేయడానికి తీసుకోవడం జరిగింది। వాళ్ళు కూడా ఆ కంపెనీ కూడా కంపెనీ కూడా అంగీకరించారు, అలాగే ఇక్కడ కంపెనీ కూడా అంగీకరించారు। ఒక పక్క సంబంధించి మాత్రమే ఇంకా ఆలోచన ఉన్నారు। ఏదేమైనా కానీ వాళ్ళు కూడా రావాలి, అందరికి కూడా అందరికి సమానంగా మనం ఈ ఆధ్యాత్మిక కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సంబంధించిన దృష్టి కూడా మనకి అనుకూలంగా ఉంది కాబట్టి అందరూ కూడా సానుకూలంగా ఉంది, అందరూ కూడా సానుకూలంగా ఉంది చేస్తున్నాం। మన ఆధ్యాత్మిక కేంద్రాలు అభివృద్ధి మన ఇంకా ముందుకెళ్ళాలంటే కనుక ఇంకా శాంతి సామరస్యం నెలకొల్పాలంటే కనుక అందరూ సహకరించాలి। చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, వాటిని ఫ్యూచర్లో భవిష్యత్తులో రాకుండా మేము చూడటంతో మేము అందరం చూసుకుంటాం, అన్ని ఉద్యోగంలో చూసుకుంటాయి। కాబట్టి దయచేసి మనం ఏదైతే ఆధ్యాత్మిక కేంద్రాలను అభివృద్ధి చేసుకోవడానికి అందరూ కూడా సహకరిస్తారని చెప్పి చెప్తారు।